హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్‌లో గ్రేవిష్‌గా వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. సో, జాగ్రత్తగా చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది డిష్. నేనైతే పక్కా కొలతలతో అర కేజీ చికెన్‌కి కరెక్ట్‌గా ఎలా సరిపోద్దో చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూసేయండి. ఇప్పుడు ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని దాంట్లో పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అర టీ స్పూను పసుపు, ఒక టీ స్పూన్ దాకా కారం, ఒక టీ స్పూన్ దాకా ఉప్పు, ఇంకా వీటితో పాటు 2 టీ స్పూన్ల దాకా కొత్తిమీర పొడి, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే దీంతో పాటుగా 1 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, కొంచెం పెరుగు ఒక 3 చెంచాల దాకా వేసుకోండి. ఒక గుడ్డుని ఇలా కొట్టి పోసుకొని ఇవన్నీ ఇప్పుడు ఆ చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఏవైతే కొలతలు చెప్పానో ఇవన్నీ కరెక్ట్‌గా అర కేజీ చికెన్‌కి సరిపోతాయన్నమాట. దీనికి సరిపడేలాగా ఇవన్నీ శుభ్రంగా ముక్కలన్నిటికి పట్టేలా కలిపేసుకోండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్‌లో చాలా చికెన్ రెసిపీస్ ఉన్నాయి, వెజ్ రెసిపీస్ ఉన్నాయి. మీకు ఖాళీ ఉన్నప్పుడు అవి కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అరగంట తర్వాత ఒక కళాయిలో నూనె పోసుకొని, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలాగా నూనె ఎంత పోసుకోవాలి అంటే ఇలా ముక్క మునిగేంత ఎత్తు వరకు పోసుకోవాలి. సో, మీరు తీసుకునే కళాయి సైజు బట్టి ముక్కలు అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వాటిని వేపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ స్టైల్లో ముక్కలు వచ్చేయాలి. ఇప్పుడు దాకా వీటిని వేపుకొని ఈ ముక్కలన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు పచ్చిమిరపకాయలు ఒక 3-4 చీల్చి వేసుకోండి. మీకు ఒకవేళ స్పైసీ తక్కువగా కావాలంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత దాంట్లోకి పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత పెరుగుని కూడా ఇలా కలుపుతూ కాసేపు ఆ పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి రెమ్మలతో కలవనివ్వండి అదే నూనెలో. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను సోయా సాసు, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాసు వేసుకోండి. వేసిన తర్వాత ఈ సాసులు ఆ పెరుగు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కలాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ శుభ్రంగా కలిపేసేయండి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఇక్కడ దాకా ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. రీచ్ తక్కువ ఉంది, మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కార్న్‌ఫ్లోర్ వాటరు ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కార్న్‌ఫ్లోర్ వాటర్ అంటే 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఒక 100 ml నీళ్ళల్లో కలుపుకొని ఆ కలిపిన వాటర్ ఇందులో వేసేసి సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీయండి. 3-5 నిమిషాలు అనమాట. లో ఫ్లేమ్ అయితే 5 నిమిషాలు, మీడియం అయితే 3 నిమిషాలు. తర్వాత తీసి చూస్తే మీకు ఇలా థిక్‌గా గ్రేవీగా ఉండి ఇలా ఉడుకుతూ బబుల్స్ వస్తుంటదనమాట. నేనైతే పెరుగు చిలకకుండా వేసేసుకున్నాను. అందుకే మీకు అక్కడక్కడ చిన్న చిన్న పెరుగు ముక్కల్లా కనిపిస్తున్నాయి. మీకు అలా ఉండకూడదు, పెరుగు కూడా బాగా కలిసిపోవాలి అనుకుంటే ముందు స్పూన్‌తో బాగా గిలకరించుకొని అప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు ఫ్రై చేశాం కదా, ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసి దీంతో ఒక్కసారి ఇలా శుభ్రంగా కలిపేసి అలా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 8 నిమిషాల తర్వాత తీసేయండి. 8 నిమిషాల తర్వాత మీరు తీసి చూసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి కొత్తిమీర శుభ్రంగా కలిపేసి మీకు గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలి అన్న దాన్ని బట్టి ఆ థిక్నెస్ వచ్చే వరకు చూసుకోండి. మీకు మొత్తం డ్రై కావాలి అనుకుంటే గ్రేవీ మొత్తం ఎండిపోయే వరకు అలా కలపండి. లేదు అనుకుంటే కొంచెం గ్రేవీ ఉండాలి, మేము దీన్ని ఏమైనా చపాతీ రోటీలోకి తింటాము అనుకుంటే ఇలా దించేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడో పాత వీడియో, అందుకే కెమెరా క్వాలిటీ అది కొంచెం సరిగ్గా లేదు, కానీ టేస్ట్ బాగుంటుంది, మంచి రెసిపీ అని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.